బ్యాక్ టు బులెటిన్. ఆర్టీసీ సమ్మెతో రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది. కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలంటూ డిపోల్లోంచి ఒక్క బస్సు బయటకు రాలేదు. సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రైవేటు ట్రావెల్ అందిన కాడికి దోచుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టినటువంటి సమ్మెతో రెండో రోజు సామాన్య ప్రయాణికుడు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు వేసవి ఎండ తీవ్రత, మరోవైపు నడి రోడ్డు మీద బస్సుల కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి రావడంతో రోడ్ల మీద ట్రాఫిక్ ఏర్పడడంతో పాటుగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ప్రైవేటు ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలను కూడా ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రైవేటు వాహనాలు తమ గమ్యస్థానాలకు వెళ్ళేందుకు ఇరుక్కుని కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో గమ్యస్థానాలకు వెళ్ళేందుకు నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్కి సంబంధించినటువంటి జాతీయ రహదారి, మరోవైపు విజయవాడ, కలకత్తాకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద పరిస్థితి చూస్తున్నాం. బస్సులు కూడా ప్రైవేటుకి సంబంధించినటువంటి బస్సులు, అదేవిధంగా ఆటోల్లో ప్రయాణికులు వివిధ తమ గమ్యస్థానానికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, అసలు వెహికల్స్ అదే ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది? అసలు డిమాండ్ బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది డిమాండ్. ఆర్టీసీ సమ్మె కాబట్టి గతంతో పోలిస్తే ఇప్పుడు బెటరే. వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ వేశారు కాబట్టి డిమాండ్ తక్కువగానే ఉంది మాకు. మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏంటి పరిస్థితి? కంచార్లండి, వైజాగ్ వెళ్ళడానికి వచ్చాం, భయం లేకపోతే కంచార్లు ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. కంచార్లు వెళ్ళిపోతున్నాం. కంచార్లకి 70 రూపాయలు అంటున్నారు, 70, 50, 100. ఈ బస్సు రావటం ప్రజలకు మహా ఇబ్బంది అయింది. స్ట్రైక్ రమించుకొని వాళ్ళు కొద్దిగా అంటే వాళ్ళ సాలరీలు కూడా ప్రభుత్వం ఇచ్చి కొంతవరకు కొంత ఇచ్చి వాళ్ళని కూడా కార్మికులను కూడా పనిలోకి వచ్చేటట్టు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్ ఒకవైపు బస్సులు నడుపుతూ వెహికల్స్ నడుపుతున్నప్పటికీ కూడా వాటి దోపిడీ మాత్రం అడ్డుకోలేకపోతున్నామని చెప్పి ప్రయాణికులు చేస్తున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులతో విజయవాడ బస్ స్టేషన్లో రద్దీ వాతావరణం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రైవేటు వాహనాలకు సంబంధించి డిమాండ్కి తగ్గట్టుగా వాహనాలు సప్లై చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. అటు ఆర్టీసీకి సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులతో బస్సులు నడుపుతున్నప్పటికీ కూడా అవి ప్రయాణికులకి చేరువుగా రాకపోవడం, ఎప్పుడు బయలుదేరతాయో ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఎంత ధరనైనా వెచ్చించి తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలని ఆశ్రయించాక తప్పని పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. ఇది విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, ఎన్టీవీ, విజయవాడ. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తిరుమలలో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితం కావడంతో ప్రైవేటు ట్రావెల్స్ అడ్డదినంగా దోచుకుంటున్నారు. ఆటోలు యజమానులు కూడా డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. 43% ఫిట్మెంట్ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. ముఖ్యంగా ప్రముఖ యాత్రాస్థలమైన తిరుపతిలో ప్రయాణికుల కష్టాలు చెప్పనలవి కాలేదు. కాకపోతే కొంచెం గుడ్డిలో మెల్లలాగా హయ్యర్ బస్సులు తమ బస్సులను ప్రైవేట్గా నడుపుకోవడానికి ఆర్టీసీ అధికారులు అవకాశం ఇవ్వడంతో ఒక్కో డిపో నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఒక్కో డిపో నుంచి 10 నుంచి 20 బస్సుల వరకు నడుస్తున్నాయి. చిత్తూరులో మనం చూడవచ్చు. ఇప్పుడు తిరుపతిలో బస్టాండ్ లోపల ప్రయాణికులను బస్సులోకి ఎక్కడానికి అనుమతించకపోవడంతో బస్టాండ్ బయట హయ్యర్ బస్సులను వరుసగా నిలిపి ప్రయాణికులను ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కువగా మనం చూడవచ్చు ఈ బస్సులు కడప, అదేవిధంగా పుంగనూరు అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాయి. సుమారు తిరుపతి డిపోల నుంచి 20 బస్సులు నడుస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా తిరుపతిలోని 3 డిపోల నుంచి 60 బస్సులు పైగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. దీంతో ఇక్కడ కొంతమంది హయ్యర్ బస్సు డ్రైవర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ బస్సులు నడుపుతున్నారు, ఏ విధంగా రెస్పాన్స్? ప్యాసింజర్లు మా డైలీ వచ్చేవాళ్ళు, టీచర్స్ వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. దానికోసం వాళ్ళు బస్ ఖచ్చితంగా తిప్పుతున్నాం సార్. దీనికి మాకు ఓనర్ల సహకారం కూడా బాగా అందిస్తున్నారు. ఓనర్లు ఏమంటున్నారంటే ఒకవేళ మనకు గిట్టుబాటు అవ్వకపోయి మన డైలీ వస్తే ప్రయాణికుల కోసం ఇబ్బంది పడకుండా తిప్పని చెప్పి వాళ్ళే సలహా ఇస్తున్నారు సార్. అంటే మీకు మధ్యలో ఎవరు మిమ్మల్ని అడ్డుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ? సార్ మధ్యలో అంటే ఇప్పటికైతే ప్రాబ్లం అంతా మన యూనియన్ తరఫు ఏ ప్రాబ్లం లేదు సార్. కాకపోతే అక్కడక్కడ ఊర్లో ఈ గేట్లు వాళ్ళు వీళ్ళైనా కొద్ది ప్రాబ్లం అవుతుంది సార్. తిరుమల డిపోకు చెందిన 110 బస్సులను నడపడానికి ఆర్టీసీ కార్మికులు నిన్న టీటీడీ అధికారులతో జరిపిన చర్చల సఫలీకృతమై తిరుమల డిపోకు చెందిన 110 బస్సులు నడపడానికి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా తిరుమలకి వెళ్తున్న భక్తులు అలిపిరి నుంచి తిరుమల వరకు వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? వచ్చామండి, మేము ఆలగడ్డ నుండి వచ్చాము. మాకు నిన్న నైట్ చాలా ఇబ్బందికరంగా వచ్చాము, లారీలతో చాలా అవస్థలు పడి వచ్చాము. కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఆలగడ్డకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాతోటి ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి వరకు ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలతో పాటు ఇతర వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వారు
గతంలో కేవలం 20 రూపాయలు అలిపిరి వరకు తీసుకునేవారు షేర్ ఆటోల్లో, ఇప్పుడు అది 40 నుంచి 50 రూపాయలకు పెరిగిందని అంటున్నారు. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె వల్ల తిరుమలకు వస్తున్న భక్తులు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. కాకపోతే గుడ్డిలో మెల్లలాగా కొంతవరకు ఈ హయ్యర్ బస్సులు నడుపుతుండడం వల్ల తమకు ఉపయోగకరంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. తాము ఆర్టీసీ యాజమాన్యం సూచన మేరకే తాము హయ్యర్ బస్సులను నడుపుతున్నామని, ఛార్జీలు ఎక్కువగా వసూలు చేయడం లేదని హయ్యర్ బస్సు డ్రైవర్లు కండక్టర్లు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. సమ్మెను వాయిదా వేసుకోమని కార్మిక సంఘాలను కోరినా అవి పట్టించుకోకపోవడంతో టీ సర్కార్ అసంతృప్తిగా ఉంది. కార్మిక సంఘాల నుంచి స్పందన ఉంటేనే చర్చలు జరపాలనుకుంటున్నట్టు సమాచారం. 43% ఫిట్మెంట్ ఇవ్వకపోవడంతో సమ్మెబాట పట్టాయి తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు. పలుమార్లు చర్చలు జరిపినా సానుకూలమైన ఫలితాలు రాలేదు. మంత్రివర్గ ఉపసంఘం వేస్తామని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రతిపాదించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు అంగీకరించలేదు. దీంతో కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టాయి. అక్కడ చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నది. ఇప్పటి వరకు మాకు 43% అనౌన్స్మెంట్ చేసేదాకా మేము ఈ సమ్మె ఇలానే కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ 1 డిపో వాయిదా వేసుకోమని కోరిన ఆర్టీసీ యూనియన్లు సమ్మెబాట పట్టడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ విభజన అధికారికంగా పూర్తయిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నప్పటికీ కార్మిక సంఘాలు సమయం ఇవ్వకపోవడంపై టీ సర్కార్ పెద్దలు అసంతృప్తితో ఉన్నారు. అయితే కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు కూడా చేయటం లేదు. అది యూనియన్లకు భవిష్యత్తులో కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. మొత్తం మీద కార్మిక సంఘాలే చర్చలకు రావాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మరో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్.